వెల్కమ్ టు ఆరెంజ్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు. సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్న సమావేశాలు. వాడివేడిగా కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ. అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం. మరోసారి మంత్రి లోకేష్ కు అరుదైన గౌరవం. ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానం. కనకరత్నం ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్ష. కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పిన డిప్యూటీ సీఎం పవన్. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గత నెలలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో విశేష చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలుపై కూడా అసెంబ్లీలో ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై ప్రత్యేకంగా చర్చించే యోచన ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంగా పాలనపై సమగ్రంగా చర్చ జరగనుంది. రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. విద్యారంగంలో సంస్కరణల ద్వారా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు మంత్రి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి మంత్రికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ప్రతిష్టాత్మక స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాలని మంత్రి లోకేష్ కు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన లేఖను పంపారు.
మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రశంసించింది. ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ ను కోరింది. గత 20 ఏళ్లలో భారత్కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమం ద్వారా ఆస్ట్రేలియాలో పర్యటించారని పేర్కొంది. 2001లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇందులో పాల్గొన్నారని వెల్లడించింది. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్స్ లో భాగస్వామ్యం కావడం ద్వారా ఆస్ట్రేలియాలోని కీలక రాజకీయ నేతలు, విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో సమావేశమయ్యే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఏపీ అభివృద్ధి ప్రాధాన్యతలు, ముఖ్యంగా విద్యారంగం, నైపుణ్యాలు, పెట్టుబడులు, ఆక్వాకల్చర్, మౌలిక వసతులపై ఆస్ట్రేలియాతో చర్చించేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుంది. రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను వారి నివాసంలో పరామర్శించారు. అల్లు అరవింద్ మాతృమూర్తి అల్లు కనకరత్నం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా వారి ఇంటికి వెళ్లి అల్లు కుటుంబ సభ్యులను ఓదార్చారు. విషాదంలో ఉన్న అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఇతర కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అల్లు కనకరత్నం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు.
రాజకీయాల్లో అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి తమను పరామర్శించడం పట్ల అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమకు చెందిన ఈ రెండు ప్రముఖ కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం ఈ సందర్భంగా మరోసారి స్పష్టమైంది. నిన్న అల్లు కనకరత్నం భౌతిక కాయానికి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా నివాళులర్పించారు. రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు కల్పించే కీలక సవరణ బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ ఆదివారం ఆమోదం తెలిపింది. తీవ్ర వాదోపవాదాల నడుమ తెలంగాణ మున్సిపాలిటీల బిల్లు 2025, తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ బిల్లు 2025లను సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. అసెంబ్లీ సమావేశాల రెండో రోజున ప్రభుత్వం ఈ రెండు బిల్లులను సభ ముందుకు తెచ్చింది. స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని తొలగించి బీసీలకు 42% కోటా కల్పించడమే ఈ బిల్లుల ముఖ్య ఉద్దేశం. చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వమే బీసీ రిజర్వేషన్ల పెంపునకు ప్రధాన అడ్డంకిగా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పంచాయతీరాజ్ చట్టం 2018, మున్సిపాలిటీల చట్టం 2019 వల్లే రిజర్వేషన్లు 50%కి మించలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. బీసీల సాధికారతకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వానికి నిజాయితీ లేదని ఆరోపించారు. 42% రిజర్వేషన్ల కోసం మార్చిలో ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం పొందడానికి ఢిల్లీకి అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతూ ఈ అంశంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
ఈ ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం నిరంతర కృషి చేస్తుందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి కులగణన సర్వే నిర్వహించామని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగానే మార్చిలో 2 బిల్లులను ఆమోదించి గవర్నర్ కు పంపామని, అవి గత 5 నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. ఈలోగా ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రయత్నిస్తే ప్రతిపక్షం గవర్నర్ను ప్రభావితం చేసి అడ్డుకుందని ఆరోపించారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం 5 సార్లు లేఖలు రాసినా స్పందన లేదని, అపాయింట్మెంట్ ఇప్పించేందుకు సాయం చేయాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ను కోరారు. గ్రామాల్లో లక్షణాలు కలిగి ఉన్నాయి కనుక విలీనం చేయటం ద్వారా జిన్నారం అని కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయడానికి కూడా మరి ప్రతిపాదన చేయటం, 2011 జనాభా లెక్క ప్రకారం ఈ గ్రామాల్లో లక్షణాలు కలిగి ఉన్నాయి కనుక దీన్ని మున్సిపాలిటీ చేయాలని ఆలోచన చేస్తా ఉన్న సందర్భం. అదేవిధంగా ఇంద్రేశం, బాచుగూడెం, రామేశ్వరం, బండ, రెండ్లగడ్డ జనాభా తగ్గింది. రెండ్లగడ్డలో చిన్న కంజర్ల, ఐనోలు మరియు పెద్ద కంజర్ల గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఇంద్రేశం అను కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయటకు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. కలెక్టర్ గారు ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష. జిన్నారం, కోడకంచి, ఊట్ల, శివనగర్, సోలపల్లి, నల్తూర్, రాళ్లకట్వ, అమ్దూర్, జంగంపేట, మంగంపేట గ్రామ పంచాయతీలను విలీనం చేయటం ద్వారా జిన్నారం అని కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయడానికి కూడా మరి ప్రతిపాదన చేయటం, 2011 జనాభా లెక్క ప్రకారం ఈ గ్రామాల్లో లక్షణాలు కలిగి ఉన్నాయి కనుక దీన్ని మున్సిపాలిటీ చేయాలని ఆలోచన చేస్తా ఉన్న సందర్భం. అదేవిధంగా ఇంద్రేశం, బాచుగూడెం, రామేశ్వరం, బండ, రెండ్లగడ్డ రైట్. ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే వివిధ ట్రస్టులకు విరాళాలు వెల్లువెత్తాయి. ఒకే రోజు ప్రముఖ సంస్థలు, వ్యక్తుల నుంచి కోట్లాది రూపాయలు విరాళంగా అందాయి. ముఖ్యంగా దివ్యాంగులకు సేవలందించే బర్డ్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ ట్రస్టుకు భారీ మొత్తంలో విరాళాలు సమకూరాయి. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వాణిజ్య సంస్థ ఆర్ఎస్బి రీటైల్ ఇండియా లిమిటెడ్ టీటీడీ బర్డ్ ట్రస్ట్ కు 2,92,91,840 రూపాయలు, సుమారు 2.93 కోట్లు విరాళంగా సమర్పించింది. ఇదే క్రమంలో ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలర్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా బర్డ్ ట్రస్ట్ కు 1.10 కోట్లు భారీ విరాళాన్ని అందజేసింది. ఈ రెండు సంస్థల నుంచి బర్డ్ ఆసుపత్రికి కలిపి మొత్తం 4 కోట్లకు పైగా విరాళం అందినట్లయింది. మరోవైపు నరసరావుపేటకు చెందిన శ్రీ జయ రామాంజనేయులు అనే భక్తుడు శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు తన వంతుగా 10 లక్షల విరాళంగా అందించారు. నిత్యం లక్షలాది మంది భక్తుల ఆకలి తీర్చే అన్నప్రసాదం పథకానికి ఆయన ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ విరాళాలకు సంబంధించిన వివరాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దాతల ఉదారతను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.
రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. చింతకొమ్మదిన్నె జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ కిచెన్ ను నిర్మించారు. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఈ కిచెన్ నుంచి చింతకొమ్మదిన్నె మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు భోజనాన్ని వండి సరఫరా చేయనున్నారు. ఈ స్మార్ట్ కిచెన్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటనకు అవసరమైన అన్ని సదుపాయాలు మరియు భద్రతా ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని కలెక్టర్ సమగ్ర శిక్ష ఏపీసీ డీఈఓలను ఆదేశించారు. ఈ స్మార్ట్ కిచెన్ ఏర్పాటుతో ఆ మండలంలోని విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడానికి వీలవుతుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ప్రధాని మోదీ తల్లిపై ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పలుచోట్ల కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ప్రధాని మోదీ తల్లిపై ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పలుచోట్ల కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. ఈ ఉదయం 9 గంటల సమయానికి నీటి మట్టం 45 అడుగులు దాటడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
వరద ప్రభావంతో స్నానఘట్టాల ప్రాంతంలోని మెట్లు విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. పవిత్ర స్నానాలు ఆచరించే కళ్యాణకట్ట వరకు వరద నీరు చేరడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. ఈ నేపథ్యంలో భక్తులు ఎవరూ నదిలోకి స్నానాలకు వెళ్లవద్దని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి ఉధృతి కారణంగా తూరుబాక వద్ద ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో దుమ్ముగూడెం, చెర్లవాజేడు, వెంకటాపురం వంటి 4 మండలాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవైపు గోదావరి వరద పలు ఏజెన్సీ మండలాలను ముంచెత్తింది. విఆర్పురం, కూనవరం, చింతూరు మండలాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.